పెళ్లి నడకలు. మనమెందుకు ఇక్కడ ఉత్సవ విగ్రహాలాగా? పదండి పదండి. ఇది అయ్యాక ఒకసారి మళ్ళీ హాల్ మొత్తం తుడిచే. జిడ్డు జిడ్డుగా ఉంది ఫ్లోర్ అంతా. ఈ ముసలిది కావాలని నన్ను టార్గెట్ చేసింది. భాగ్యం, భాగ్యం, కింద తడుంది, జాగ్రత్త. ఏమైంది? కప్పులా నేలకెత్తుకున్నా? అయ్యో, జాగ్రత్త భాగ్యం. నమ్మగా. అయ్యో వేద, త్వరగా వెళ్ళి ఏదైనా బాంబు తీసుకురా. సరే అత్తయ్య. కాస్త చూసుకుని నడవాల్సింది కదా. ఇల్లు తుడుస్తున్నారా? నేనేమైనా కలగన్నారా? ఇదేంటి, నేను నడువిరుగుద్ది అనుకుంటే నా బిడ్డ నడువిరిగింది. జాగ్రత్త అని నేను చెప్తూనే ఉన్నాను కదా, అంతలోనే వచ్చేసావు. అయితే మాత్రం జారి పడేంత తడుండేలా తొడవాలా? సరిగ్గా ఇల్లు తొడవడం కూడా రాదు, తీసుకొచ్చి ఇంటి కోడలు చేసేసుకున్నారు. ఒక్క పని చేత కాదు, చెప్పేదాకా ఏ పని చేయదు. చేసిందంటే ఇదిగో ఇలా చేస్తుంది. అంతా మా కర్మ. మెల్లగానే. ఏమైంది? ఏంటి గొడవ? ఈ అత్త కోడలు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నా నడుము విరగొట్టారా అన్నయ్య. ఏమైంది పార్వతి? అది వీణ ఇల్లు తుడుస్తుంటే వచ్చి కాలు జారి పడిందండి. అమ్మా వీణ, ఫ్యాన్లు వేసుకుని కదా తడిగుడ్డ పెట్టాలి. కావాలని చేసుంటుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. అమ్మ మేము ఇంటి పని చేయలేదని తిడుతుంది, భాగ్యం పిన్నేమో ఇంటి పని చేశానని తిడుతుంది. ఆఖరికి మావయ్య గారు కూడా నాది తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. నాతో వెట్టి చాకరీ చేయించడమే కాకుండా నేను ఒక చేతకందనని, నాకే పని రాదని, కావాలని లేని పని మాటలని నా మనసుని బాధపడుతున్నారు. అరే ఇదిలాగే కంటిన్యూ అయితే ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను అత్తయ్య. వీణ, పార్వతి, నేను తను బాధ పెట్టాలని అనలేదు, జస్ట్ జాగ్రత్తగా ఉండమని చెప్పానంతే. నడుము విరగొట్టుకుని నేను కదా బాధపడాల్సింది, నేను కదా ఏడవాల్సింది. అదేడుస్తుందేంటి? నా వెనకాలే అత్తయ్య రావాలి కదా, ఇంకా రాలేదేంటి?
వీణా అత్తయ్య ఊరుకో అమ్మ వీణా. ఊరుకో ఊరుకో వీణా. ఊరుకో అమ్మ వీణా. భాగ్యం సంగతి నీకు తెలిసిందే కదా, వదిలేయమ్మా. భాగ్యం పిన్న ఒక్కరితే కాదత్తయ్య, బామ్మ కూడా కావాలనే నాకు పనులు చెప్తుంది. వీళ్ళంతా నన్ను కావాలనే టార్గెట్ చేశారు. మీరే చెప్పండి అత్తయ్య, ఇందులో నా తప్ప ఏమైనా ఉందా? పెళ్లికి ముందు నుంచే ఇలా జరుగుతుందన్న భయం నాలో ఉందత్తయ్య. ఇలా ఏం కాదని చెప్పి మీరంతా కలిసి ఇక్కడ భద్రత ఉందని నాలో నమ్మకం కలిగించడం వల్లే నేను వెళ్ళిపోయిందాన్ని తిరిగి వచ్చి మరీ ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే నేను భయపడ్డట్టే జరుగుతుంది ఇంట్లో. ఇప్పటికి ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనత్తయ్య. ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. చిన్న మాట అన్నా కూడా నేనేదో చేసినట్టు అందరూ కలిసి నన్నే అంటారు, నన్నే దోషం చేస్తారు. అలా ఏం జరగదులే వీణా, నువ్వు బాధపడకో. అలా జరగకుండా ఉండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు అత్తయ్య. నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాననే కదా వీళ్ళందరూ నేనే పని చేయట్లేదని నన్నన్ని మాటలు అంటున్నారు. నేను బయటికి వెళ్ళి జాబ్ చేస్తానత్తయ్య, ఇంట్లో అస్సలు ఉండను. నువ్వు జాబ్ చేయడం ఏంటమ్మా? అవునత్తయ్య, ఇంట్లోనే ఉంటూ వీళ్లతో మాటలు పడుతూ బాధపడుతూ కూర్చోవడం కంటే మన టెక్స్టైల్ బిజినెస్లో ఏదో ఒక సెక్షన్లో వర్క్ చేసుకోవడం మంచిది. ఎలాగో చదువుకున్నాను, పైగా బావ వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లము రాదత్తయ్య. వీణా, నువ్వు బాగా ఆలోచించి అంటున్నావా? అవునత్తయ్య, ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు పనిలో మనశ్శాంతిని వెతుక్కుంటాను. చదివిన చదువుకే ఒక అర్థం ఉండేలా చేసుకుంటానత్తయ్య. అమ్మాయిలంటే ఇంటి పనే కాదు, మగాళ్లతో సమానంగా పనిచేసి పేరు సంపాదించగలరని నిరూపిస్తాను. దయచేసి మావయ్యతో చెప్పి నాకు ఆఫీస్కి వెళ్ళి పనిచేసే అవకాశం ఇప్పించండి ప్లీజ్. రిషితో పెళ్లి జరిగేలా చేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. అలాగే ఈ అవకాశం కూడా ఇప్పించి పుణ్యం కట్టుకో అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య.